నమస్తే అమ్మా. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ప్రతి ఒక్కళ్ళు జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళాలనే ప్రతి ఒక్కళ్ళ ప్రయత్నం అయితే ఉంటూనే ఉంటుంది. అలానే ముఖ్యంగా వచ్చేసి ఏమో అప్పులు. ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళకి అప్పులు కూడా మనం చూస్తూనే ఉంటాము. వాటి కోసం పోరాటమే చేస్తూ ఉంటారు, ఎలా అయినా నెరవేర్చుకోవాలి, మన స్థాయి అనేది పెరగాలి అని చెప్పి. సో రాహు గురించి విన్నానమ్మా ఈ మధ్య. రాహు కనుక మనం ప్రసన్నం చేసుకోగలిగితే మన స్థాయి ఖచ్చితంగా పెరుగుతుంది, మనకున్న అప్పులన్నీ తీరిపోతాయి అని అయితే అంటూ ఉన్నారు. అది నిజమేనా? ఒకసారి రాహు గ్రహం గురించి మనకు తెలియజేస్తూ, ముఖ్యంగా రాహుని ప్రసన్నం చేసుకోవాలి అంటే ఏం చేయాలి, ఏమైనా పరిహారం ఉంటుందా, ఈ విషయాలు ఒకసారి తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. రాహు గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి అనే ఆలోచన అనేది ఎందుకు నాకు అర్థం కాలేదు. కానీ ఇక్కడ జాతకంలో రాహు ఒక ప్రభావం ఉంటే వాళ్ళు స్టార్లు అవుతారు. రాహు ప్రభావం మంచి అయినా అవ్వచ్చు, చెడు అయినా అవ్వచ్చు. చెడు ఉంటే ఇవాళ మనం చూస్తున్న దుర్మార్గుల్ని, దుష్టుల్ని అందరూ ఆ ప్రభావమే. మంచి ఉంటే ఇవాళ చూస్తున్న సూపర్ స్టార్స్ని, మెగాస్టార్స్ని ఆ ప్రభావమే. రాహు యోగిస్తే ఒక స్టార్ రేంజ్లో జీవితం అనేది మారిపోతుంది, అలా ఉంటుంది. ఆయన యోగించకపోతే ఏంటి, వాడు ఒక దుర్మార్గుడు, దుష్టుడు అవ్వడానికి కారకుడు ఆయన అవుతాడు. అది అంటే దేనికి భయపడనమాట. రాహు ఒక ఎనర్జీ ఎలాంటిదంటే విపరీతమైన అనుకున్నది చేయడంలో, తన ఆలోచనల విధానంలో ఎవరేం చెప్పినా వినరు, మొండిగా వెళ్తారు. ఈ మొండిగా వెళ్ళే దాంట్లో చెడు ఉంది, మంచి ఉంది. సో మనం రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి అంటే మన జాతకాన్ని ఒకసారి చూసుకోవాలి. జాతకంలో రాహు ఏ స్థానంలో ఉన్నారు, దాన్ని బట్టి మనం వాళ్ళ ప్రభావాన్ని ఎలా చేస్తే ప్రసన్నం చేసుకోవచ్చు అనేది చెప్పవచ్చు. మామూలుగా జనరల్గా రాహు ఒక తత్వం ప్రభావం ఏంటంటే ఒక మాయ. ఆ మాయ ఏంటంటే అది చెడు అవ్వచ్చు, మంచి అవ్వచ్చు. ఆ మాయలో పడిపోయాడండి. ఇప్పుడు చాలా అనుకున్నాం, మా అబ్బాయి మాయలో పడిపోయిందండి, వినట్లేదు, ఎంత చెప్పినా వినట్లేదు, అబ్బాయిని పెళ్లి చేసుకున్నట్టుంది, వెళ్ళిపోతూ ఉంటుంది ఇంట్లోంచి అని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత కష్టం, అది బాధ, అది నిజంగానే అది ప్రాబ్లం అయితే అమ్మాయి లైఫ్ పాడైపోయినట్టు వస్తుంది. అదే అమ్మాయి లైఫ్ బాగుంది, రాహు బాగుంది అమ్మాయి జాతకంలో, అదే అమ్మాయి వెళ్ళిపోవడం అదృష్టాన్ని, ఆ రోజు అమ్మాయి అడిషన్ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయినా చాలా మంచిదైనది అనుకుంటారు. ఇలా రెండు రకాలుగా తీసుకోవచ్చు ఎప్పుడు కూడా. అందుకే రాహుని అంటే ఎప్పుడైనా మనం భగవంతుడు మనకి ఇప్పుడు దాకా చెప్పింది ఏంటంటే, మన శాస్త్రాల్లో, పురాణాల్లో అన్నింటిలో కూడా దేవతలు ప్రసన్నం చేసుకోవడంలో తప్పేం లేదు. రాక్షసులు ప్రసన్నం చేసుకుంటే ఒక ప్లస్ ఒకటి మైనస్ ఉంటుంది. రాక్షసులు ఎప్పుడు రాక్షసులు కదా, అంత ఈజీగా ఏది ఇవ్వరు కదా, నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు అది ఇస్తానని చెప్పి అంటుంటారు. సో అలాంటి లక్షణాలు రాక్షస శక్తి. సో రాహు ఒక ఎనర్జీస్ అనేది ఒక రాక్షస మాయ. ఈ రాక్షస మాయని మనం తెచ్చుకోవాలి అంటే దానికి మన శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ శ్రమ తగ్గ ఫలితం వస్తుందా లేదా అంటే, ఇప్పుడు మిగతా వాళ్ళ దేవతలందరికీ మీరు ఎలా చేసినా వాళ్ళు ఓకే, కానీ రాహుకు మాత్రం సపరేట్గా చేయాలి. అది కొంచెం నియమనిష్టలు ఎక్కువ. అలా నియమనిష్టలుగా ఉండగలిగితేనే రాహు జోలికి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు. ఎందుకంటే రాక్షస శక్తి కదా, వాటికి కనికరం, దయ, జాలి అలాంటివి ఏమి ఉండవు. అందుకని దెబ్బ గట్టిగా తగులుతాయి. సో అందుకని తాంత్రిక శక్తులకి ఎప్పుడు వెళ్ళొద్దని చెప్తాం. ఒక తాంత్రిక శక్తి లాంటిది రాహు ఒక శక్తి. ఇప్పుడు తాంత్రిక విద్యల దగ్గరికి ఎందుకు వెళ్ళదంటే, ఒక్క అడుగు మిస్టేక్ చేస్తే, తప్పు చేస్తే అది దెబ్బ గట్టి తగులుతుంది, మనకి తగులుతుంది. రిజల్ట్ త్వరగా ఉంటుందంటారా? ఉంటుంది కదా మరి, రిజల్ట్ రాక్షస శక్తి కదా. ఒక ఆయన, ఒక బ్రాహ్మడు పూర్వ పుణ్యం వల్ల, పెద్దలు ఏదో పుణ్యం చేయడం వల్ల ఆ అబ్బాయికి చనిపోయిన వాళ్ళు మాటలు వినిపిస్తున్నాయి అని చెప్పేసి ఆయన ఇదేదో బాగానే ఉందని వాళ్ళ గురువుగారు అడిగితే, అదేమిట్రా ఈ విద్యరా, ఇవన్నీ తాంత్రిక విద్య అంటే చేద్దామని చేయడానికి వెళ్ళాడు. భయస్తుడు సగం చేసి సగంలో ఆ విద్య పూర్తి అవ్వకముందే వదిలేసి వచ్చాడు. ఈ అబ్బాయి చేసిన విద్యకి వాళ్ళు కనిపించడం మొదలుపెట్టారు, కనబడడం మొదలుపెట్టారు. సో ఎక్కడికి వెళ్ళినా ఈ అబ్బాయి ఒక కూర్చుంటే మనుషులు తెలియట్లేదు, ఆత్మలు తెలియట్లేదు. సో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అన్ని కష్టపడితే, సరే అంత కష్టపడితే ఏమైంది, రేపు ఆ గుడికి వెళ్ళి 4 ప్రదక్షిణలు చేయండి. గుళ్ళోకి వెళ్ళినా అవుతుంది కదండి, యంత్రాలు ఉంటాయి కదా గుళ్ళో అంటే, గుళ్ళో యంత్రాలు ఏంటి, అసలు నువ్వేం చెప్తున్నావు అంటే, అది కదండి ఇలా నేను చనిపోయానండి, ఇలా నా పరిస్థితి ఇలా ఉండిపోయిందండి, ఇక్కడ ఉన్నాను చెప్పేసి. ఇతనికి చాలా భయం వేస్తుంది. ఇక దాన్ని వదిలించుకోవడం అంత ఈజీ కాదు, ఎందుకంటే కళ్ళకి కనిపిస్తుంది. కొంతవరకు పూజ చేసి వదిలేసాడు కదా, సగం చేసి వదిలేశాడు.
వాటిని ఎలా పంపించారు వాళ్ళేమో నువ్వే దారి చూపించాడు అయినా అని చెప్పి వాళ్ళకు పట్టుకుంటాయి. ఇప్పుడు మనం అనుకుంటే చనిపోయిన వాళ్ళు చక్కగా పైకి వెళ్ళిపోతారు అనుకుంటాం, అలాగే పైకి వెళ్ళరు. వాళ్ళకి ఆ ప్రారంభ పూర్తిగా అవ్వాలి, అయితేనే వెళ్తారంట. అది ప్రేత శక్తి కింద అసుర శక్తి, ప్రతశక్తి, పిశాచ శక్తి అంటారు. పిశాచాలు కూడా కొన్ని ఉంటాయి. అలా ఉండిపోవడానికి కారణం మనం చేసుకున్న పాపపు ఒక ఫలితం అనమాట అది. అందుకని సో కొంచెం శక్తులు ఉంటాయి, వాటిని దారి చూపించవు. దారికి దొరికే ఎవరికైనా కనిపిస్తున్నాం అంటే వాళ్ళు ఇంకా రోజు కనిపించి మాట్లాడుతుంటారు, మా బాధ ఇది మా బాధ ఇది అని చెప్పేసి. అది భరించిన ఆయన బ్రాహ్మణ వల్ల కాక మళ్ళీ గురుగారి దగ్గరికి వెళ్ళి గురుగారు నేను పొరపాటు చేశాను, ఇప్పుడు నేను ఏం చేస్తే నన్ను మార్గం వదులుతుందంటే అప్పుడు కాలభైరవుది స్తోత్రపారాయణ రోజు 108 సార్లు చెయ్యి అని చెప్పండి. అంత ఈజీ అదేనా చేయమని చెప్తాను. సో ఒంటి కాలు మీద నించుని చేయాలని చెప్తా అంటే ఒంటి కాలు వేసుకుని ఆ కాలభైరవ స్తోత్రం పారాయణ చేస్తే అక్కడి నుంచి ఆయన వదిలి బయటకు వచ్చాడు. అంటే ఎంత కష్టపడాలి కాలభైరవ అష్టకాన్ని మనం ఒక్క కాలం నించోడమే కష్టం, స్తోత్ర పారాయణ చేయడం అంటే ఎలాగా చేస్తే ఆ అబ్బాయికి ఆ బాధ వదిలి బయటపడ్డాడు. వదిలించుకోవడానికి ఇంత కష్టపడాలి ఏంటి. అందుకని జనరల్గా ఏవైనా శక్తి కావాలి అంటే నేను అదే చెప్తాను, మనకుండే కాలం చాలా తక్కువ. ఏంటంటే అందరూ పొద్దున్న లేస్తే పరిగెడుతుంటారు ఆఫీసులు కానీ ఇదని కానీ బాధలు కష్టాలు కోరికలు ఎక్కువే. నాకు ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది, సింపుల్గా అయిపోతే బాగుంటుంది. ఆ సింపుల్ అవ్వాలని ఉండదు రాహుకి ఎనర్జీ, కొంచెం కష్టకాలం. ఈ కష్టాన్ని ఎదుర్కొని చేయగలుగుతాం అంటే అప్పుడు దాని గురించి నేను చెప్పగలను. కానీ రోజు మామూలు చేసేసుకుంటామంటే మాత్రం దీనివల్ల వాళ్ళు కష్టపడతారు, ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో అవస్థ మన ఇంట్లో అవస్థ ఉంటుంది. అందుకని రాహు ఒక ఎనర్జీస్ ఎప్పుడు కూడా జాతకంలో పరిహారాలు చూసుకోవాలి. సో మామూలు జాతకం తెలియని వాళ్ళకి రాహు ఇచ్చే బాధలు ఏంటంటే మానసిక సంఘర్షణలు, ఇద్దరు భార్య ఇద్దరు కొట్టుకోవడం, పొత్తులు లేచి ఎందుకు కొట్టుకుంటారో దేని కొట్టుకుంటూ తెలియదు, ఎందుకు మాట్లాడుకుంటూ తెలియదు, ఒళ్ళు అంతా హూనంగా ఉండడం, ఏ పని చేసినా అలసిపోతూ ఉండిపోవడం, అలసరిగా ఉండడం, ఒక్క పని కొని సరిగ్గా చేయలేకపోవడం, ఇవన్నీ రాహు బాధిస్తున్నాడు అని అర్థం. అప్పు చేస్తే తీర్చలేకుండా ఆ అప్పును అలా పెరగడం తప్పించే యోగం కనిపించకపోవడం, ఇవన్నీ రాహు ఒక బాధ. కొంతమంది అబద్ధాలు కంటిన్యూ ఆడుతుంటారు, ఊ ఆ అంటే అబద్ధం ఆడేస్తుంటారు. ఇలా ఊ ఆ అనే అబద్ధాలు ఆడే వాళ్ళకు రాహు ఒక ప్రభావం అనమాట. అరే అన్ని అబద్ధాలు ఎలా ఆడగలుగుతున్నారా, అసలు అంత దారుణంగా చెప్పగలుగుతున్నాం అంటే అదేమో తెలియదు, నాకు అలవాటు అయిపోయిందని చెప్తాను. అలా అలవాటు అయిపోయిన కారణం కూడా రాహు ఒక ప్రభావం. అంటే పుట్టిన రాహు ఆ టైంలో గ్రహస్థితి బట్టి జాతకంలో ఉండే యోగాలు బట్టి వాళ్ళకి అలా బుద్ధులు ఉంటాయి అన్నమాట. ఇవాళ మనకి చాలామంది ఈ రాహు యోగించే వాళ్ళలో దొంగలుగా ఉన్నారు మనకి. సో ఇప్పుడు పెద్ద పెద్ద రాబరీస్ చేసే వాళ్ళందరూ కూడా రాహు యోగం అది. వాళ్ళ ప్లానింగ్స్ బాగుంటాయి అన్నమాట. ఐడియాస్ అప్పటికప్పుడు సడన్గా టప ఐడియాస్ అన్ని మార్చేస్తూ ఉంటారు, మార్చేసి వాళ్ళు చేస్తుంటారు. ఇవన్నీ రాహు ఒక ఎనర్జీస్ అనమాట. అందుకని దీని జోడికి వెళ్ళాలి అంటే మనకి ఖచ్చితంగా కారణం తెలిసి ఉండాలి. నాకు ఈ బాధ ఉంది ఖచ్చితంగా తీర్చుకోవాలంటేనే రాహుకాలం ఏమో చెప్తారు. అందరూ చేసేది రెగ్యులర్గా ఏ బాధ ఉన్నా ఏది ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా మీరు ఏదైనా చేస్తే రాహుకాలం దీపం పెట్టమని చెప్తారు కదా, అది మంగళవారం శుక్రవారం దీపం వెలిగించమని చెప్పేసి. ఆ మంగళవారం శుక్రవారాలు చక్కగా దీపాలు పెట్టుకోవచ్చు. ఆ రాహుకాలం టైంలో దీపం వెలిగించి పూజ చేసుకోండి. మీకు ఆ వారం ఎలా జరిగిందో చూసుకోండి. అది మంచిగా జరిగింది అంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ వారం చేయండి. లేదు చాలా దారుణంగా జరిగింది అంటే వదిలేయండి, అంటే అది కొంచెం ప్రమాదానికి తీసుకెళ్తున్నారు అర్థం. అది కూడా మనం చెక్ చేసుకోవాలి. చాలా తెలియదు ఆ రాహుకాలం దీపాల నుంచి గుళ్ళో ఇప్పుడు అమ్మేస్తున్నారు, వీళ్ళు అప్పుడు కూడా పెట్టేస్తున్నారు. అసలు అలా పెట్టకూడదు. ఏ రాక్షసక్తికైనా ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే బాధ్యత. వాళ్ళు చూసేది మన దగ్గర బాధ్యత, ఓర్పు, సహనం, ఈ 3 నెలలు చూస్తారు వాళ్ళు. ఎందుకంటే రాక్షసులు కనుక ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు వాళ్ళు. నీకు ఎంత ఓర్పు ఉందా, సహనం ఉందా, బాధ్యతగా చేస్తావా, అప్పుడే నీకు ఇస్తారు రెస్పాన్సిబిలిటీ, లేకపోతే నీకు బాధ్యత లేదు. సో అది గుళ్ళోకి వెళ్ళిపోయి ఆఫీస్ నుంచి వస్తూ బ్యాగ్ పడేసి కాళ్ళు చేతులు కడిగేసుకొని అక్కడికి వెళ్ళి దీపం తీసుకొచ్చి ఆ దీపం వెలిగించేస్తుంటారు. అది చాలా దారుణం. దానివల్ల ఎనర్జీ రాదు కదా, రివర్స్లో ఉంటుంది. కానీ మన వాళ్ళు ఏంటంటే కనీసం దీపం ఏదో పెట్టాం కదా, మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ రాలేం కదా, అందుకే పెట్టేస్తున్నాం అంటారు. అస్సలు. ఎందుకంటే వీళ్ళు ఆఫీస్లో పనిచేసేటప్పుడు వీళ్ళు ఒక్కలే ఉండదు, చాలా అవస్థల నుంచి అందరూ వస్తుంటారు. ఆ ఇంట్లో ఏ అవస్థలో ఉంటుంటాయి, ఇంట్లో రాకపోవడమో మైలు ఉండడమో ఏదో జరుగుతుంటాయి. మనం వాళ్ళని పరోక్షంగానే తగిలే అవకాశం ఉంటుంది ఏంటి. తగిలినప్పుడు ఖచ్చితంగా ఆ దోషం ఉంటుంది. ఆహారం తీసుకుంటాం కదా, అది ఇంకా దోషం.
ఆహారం తిన్నా కాల్చి మొక్కలు వేసుకొని దీపం పెట్టుకోవచ్చు అంటే అది మామూలు మన దేవత. ఇప్పుడు ఏదైనా గుడికి వెళ్ళాలి, ఖచ్చితంగా కాల్చి మొక్కడికి వెళ్ళి దేవుడు అనుబడికి వెళ్ళండి, ఏ ఇబ్బంది లేదు. దాన్ని ధూళి దర్శనం అంటారు, ధూళి దర్శనం అంటారు. యథావిధిగా స్వామివారి దర్శనం చేసుకోవడానికి తప్పేం లేదు. ధూళి దర్శనం అని అది ఏ ఇబ్బంది లేదు. కానీ రాక్షస శక్తికి అలా కాదు. మడి ఆచారం, కట్టుబాటు, శుభ్రంగా స్నానం చేసి రావడము, జుట్టు ముఖ్యంగా జడ వేసుకొని దీపం వెలిగించడం. చాలామంది రాహుకాలం టైంలో మేము దీపాలు పెట్టాం మేడం, మాకు జరగట్లేదంట. ఎందుకు జరగట్లేదంటే వాళ్ళు తలంటు పోసుకొని జుట్టు అలాగే విరవపోసుకొని వెళ్ళిపోతారు. సో తలంటు పోసుకున్నాక జడ వేసుకోవాలి. తలంటు వదిలేసి వెళ్ళిపోతే అదే అలా జుట్టు విరబోసుకొని వెళ్ళిపోతే రాక్షస శక్తి. సో బాధ్యత లేదు అని అర్థం అక్కడ. సో నీకే బాధ్యత లేదు, నువ్వు నేను రేపు రోజు నువ్వేం చేస్తాను, నీ జడ నువ్వు వేసుకునే టైం లేదు నీకు. రేపు నీకు నేను శక్తిని ఇస్తే ఎక్కడ టైం పట్టి చేయగలుగుతా నాకు అని చెప్పేసి అనే అపనమ్మకం ఉంటుంది. అందుకని తాంత్రిక శక్తి కానీ రాహువక శక్తి కానీ తీసుకోవాలంటే చాలా బాధ్యతగా శ్రద్ధగా ఇంట్లో ఉంచి మంచి బట్టలు కట్టుకొని గుడికి వెళ్ళి మౌనంగా ఉండి అసలు ఆ రోజు ఎటువంటి గాసిపింగ్స్ చేయకూడదు. అంటే ఎటువంటి మాటలు వినకూడదు, మాట్లాడకూడదు, చెప్పకూడదు. ముఖ్యంగా నేను రాహుకాలం దింపబడుతున్నాను అని చెప్పేసి ఏంటి ఈ టైంలో నేను గుళ్ళో ఉంటాను అని చెప్పకూడదు. ఫోన్ సైలెంట్లో పెట్టి ఫోన్ చూడకుండా చక్కగా మంచిగా ముగ్గు వేసి ఒక బట్ట వేసి దాని మీద ఒక పళ్ళెం పెట్టాలి. ఈ విస్తరాకులు పెడతారు, డిస్పోజబుల్ ప్లేట్స్ పెడతారు, అది చాలా దారుణం. ఒక పళ్ళెం పెట్టుకోవాలి, ఒక పళ్ళెం పెట్టి అది ఇత్తడి పళ్ళెం పెట్టుకొని, అది కానీ ప్లెయిన్ పళ్ళెం. ఈ పళ్ళెంలో గణపతి, ఓం, స్వస్తిక్ అన్నీ ఉంటాయి, అలాంటివి ఏం పెట్టకూడదు. ప్లెయిన్ పళ్ళెం, ఇత్తడి పళ్ళెం పెట్టి దాంట్లో నిమ్మకాయ అప్పటికప్పుడు కోసి ఆ రసాన్ని పిండి ఒక చిన్న కప్పులో వేసి పక్కన పెట్టి ఆ నిమ్మకాయలు తిప్పి దాంట్లో ఒత్తులు వేసి నువ్వుల నూనె, స్వచ్ఛమైన నువ్వుల నూనె తీసుకొచ్చి ఆ నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఆ దీపం వెలుగుతున్నంతసేపు వీళ్ళకి వచ్చిన ఏ స్తోత్రం వస్తే ఆ స్తోత్రం చదువుకోవాలి. లలితా శాస్త్రం వస్తే లలితా శాస్త్రం చదవచ్చు, దేవి ఖడ్గమాలు కానీ, లేకపోతే దుర్గా సప్తశ్లోకి కానీ, లేకపోతే శ్రీమాత్రే నమః అనుకుంటూ ఆ రాహుకాల సమయం అంతా కూడా చేసి అయిన తర్వాత పులిహోర కానీ పాయసం కానీ ఈ రెండు కుదిరిన పక్షంలో పానకం వడపప్పు, అరటిపళ్ళు నైవేద్యం పెట్టి ధూపదీప నైవేద్యాలు అయ్యే వరకు వీళ్ళు ఆహారం తీసుకోకుండా ఉండాలి. అయిపోయిన తర్వాత వీళ్ళు భోజనం చేయాలి. సో ఇలాగ రాహుకాల దీపాలు పెడితే కలిసి వస్తుంది. అంతేగాని ఏదో 1 గంటకి దీపం పెట్టిస్తారు. శుక్రవారం పొద్దున 10:30కి వెళ్ళాం గుడికి, అక్కడ వాళ్ళు దీపాలు ఇస్తారు, ఒక పళ్ళెం ఇస్తారు, ఒక ప్లేట్ ఇస్తారు, అది పెట్టేస్తాం, ఒక డబ్బాలో ముగ్గేస్తాం, పక్కింటి వాడిని ఒక ఒత్తి ఇవ్వండి, ఒక అగ్గి పెట్టి ఇవ్వండి, కొంచెం నూనె పోయండి అని ఇలా అడిగేసి దీపాలు పెట్టేస్తుంటారు. అస్సలు పనికిరాదు. ఏదో సాటిస్ఫాక్షన్ తప్ప అక్కడ పనికిరాదు. ఎవరిని ఏమి అడగకుండా, అంటే ఏది ఆశించకూడదు, అంటే ఏది అడగకూడదు. మనం తీసుకెళ్ళి వస్తువులన్నీ చేయాలి. అప్పుడే మనకున్న ప్రారంభ కర్మ తగ్గుతుంది. వాళ్ళు చేస్తే వాళ్ళకి ఆ పుణ్యం వెళ్తున్నప్పుడు మీకే రాదు. సో చాలా మంది పుణ్యం వాళ్ళకి వచ్చే పర్లేదు, నేను దీపం పెట్టాం కదా అని అంటారు. అలా కాదు కదా విషయం. వాళ్ళకి మీరెవరు ఇవ్వడానికి, వాళ్ళ పెద్దవాళ్ళు ఒప్పుకోవద్దు తీసుకోవడానికి పుణ్యాన్ని, నువ్వెవరు ఇవ్వడానికి మాకు అంటారు కదా. పితృదేవతలు ఒక అనుగ్రహము, దేవతలకు అనుగ్రహం ఎలా ఉంటుందంటే, ఈ ఇంట్లో పుట్టించినప్పుడు నువ్వేం చేస్తావు నీ ఇంటికి, వాడెవడో చేయడం ఏంటి, అది మేము తీసుకో, నువ్వేం చేస్తావు అని చెప్పి అంటారు. అలాగా ఖచ్చితంగా దేవతా ఆరాధన కానీ దైవశక్తి ఆరాధన కానీ కావాలంటే మనం శుభ్రంగా శుభ్రతతో నిష్టగా నువ్వు పెట్టే 2 అరటిపళ్ళు అయినా సరే శుభ్రంగా కళ్ళు మూసుకొని దండం పెట్టుకొని ధ్యానం చేసి పెట్టండి, అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. తప్పకుండా అమ్మా. సో విన్నారు కదా, మనమైతే రాహు గురించి, అట్లాగే ముఖ్యంగా మన దశ మారాలి అంటే కనుక అమ్మ చెప్పినట్లు ఈ సలహాలు అయితే తప్పకుండా పాటించండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయి, లేకపోతే ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.